అందరికి నమస్కారం అండి. యాక్చువల్గా భరోసా హాస్పిటల్ మా మమ్మీకి ఇంతకు ముందు బాగాలేకపోతుండే, లైక్ తను స్కిజోఫ్రెనియా అనే ఒక డిసీజ్ తో బాధపడుతుండే. అంటే తనకు వాయిసెస్ వినిపించడం, తనకి లైక్ ఎవరో ఏదో తనని భయపెడుతున్నట్టు, తనని ఏదో అంటే తనను చంపుతున్నట్టు తను అట్లా ఫీల్ అవుతుండే. తనతో చాలా డేస్ వరకు తను లైక్ స్లీప్లెస్ నైట్ వేయడం వల్ల. సో ఇక్కడ దగ్గరలో నాకు అంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో లైక్ భరోసా హాస్పిటల్ లో మాట్లాడి జాయిన్ చేసాము. ఇప్పుడు 3 months కోర్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు మా మమ్మీ లైక్ నార్మల్ అయిపోయింది. తను లైక్ మంచిగా ఉంది అనమాట. లైక్ ఒక నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చేసింది. సో లైక్ ఐఎమ్ వెరీ లైక్ థ్యాంక్ఫుల్ టు భరోసా హాస్పిటల్. తను మా మమ్మీని మళ్ళీ ప్రీవియస్ అంటే ముందున్న సిచ్యువేషన్ కి తీసుకొచ్చినందుకు లైక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు భరోసా హాస్పిటల్. మీరు ఎవరైనా చుట్టుపక్కల మీకు ఎవరైనా ఇలాగే అనిపిస్తుంటే మీరు ఇక్కడ ఏదైనా లైక్ రీహాబిటేషన్ సెంటర్, ఎవరైనా దేనికైనా అడిక్షన్ ఉన్నా దేనికైనా సరే మీరు ఏదైనా క్యూర్ కావాలి అని అనుకుంటే భరోసా హాస్పిటల్ కి వచ్చేయండి. సో డాక్టర్స్ అందరూ చాలా లైక్ ఓవర్వెల్మింగ్ గా ఉన్నారు. చాలా విజిటింగ్ అన్ని మంచిగా ఉన్నాయి. లైక్ హాస్పిటాలిటీ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ చాలా మంచిగా టేక్ కేర్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ.